సో అయితే ఇంకా బస్సులో వెళ్తున్నాము. సో నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే చూపుతూనే ఉన్నాడు. మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. జస్ట్ బస్సులో కూర్చొని అలా వ్యూవింగ్ చేస్తున్నాం బయట అంతా. సో ఇక్కడ ఏదో మాస్క్ తీసుకెళ్తున్నాం నెక్స్ట్. సో ఇది మాస్క్ అంట, మలేషియన్ వాళ్ళ మాస్క్. సో తర్వాత కింగ్ ప్యాలెస్ కి తీసుకెళ్తున్నాడు. సో అక్కడ వెళ్ళి జస్ట్ లోపలికి అలో చేయరు, జస్ట్ బయట నుంచే బయట నుంచి చూసేయాలన్నమాట. సో ఇది అనమాట ప్యాలెస్. సో ఇక్కడ ఆపేసాడు బస్ అయితే. సో మేము జస్ట్ ఫోటో తీసుకుందామని నేను వచ్చానమాట. సో చూడండి, ఇది కింగ్ ప్యాలెస్, మలేషియన్ కింగ్ ప్యాలెస్. సో జస్ట్ అందరు ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ. సో నేను జస్ట్ ఫోటో తీసేసుకున్నా, వీడియో తీసేసుకున్నాను అనమాట. సో బస్ చూపిస్తారండి నెక్స్ట్ ఇంకా. సో బస్ అయితే ఇది అనమాట, ఇలా ఉంటుంది రౌండ్ కేఎల్. సో ఈ బస్సు కింద ఏంటంటే కిందంతా ఏసీ ఉంటుంది అనమాట. సో కింద కిందనే కూర్చొని కింద చూసుకున్న కింద ఉంటారు. పైన కూడా కొంచెం ఏసీ ఉంటుంది, తర్వాత కొంచెం ఓపెన్ ఉంటుంది అనమాట. సో రెండు వీవింగ్ చేయొచ్చు బయట నుంచి. ఈ బస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాడు ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇంకా బర్డ్ పార్క్ తీసుకెళ్తుండు. సో చాలా బర్డ్స్ ఉంటాయి అక్కడ కూడా. ఎక్కడైతే మేము వెళ్ళట్లేదు, జస్ట్ కూర్చొని అలా వ్యూవింగ్ చేస్తున్నాం, జస్ట్ టైం పాస్ అనమాట. ఐ లవ్ కోలాలంపూ. జస్ట్ ఇంక అంతే అనమాట. సో ప్యాలెస్ అయిపోయింది, మాస్క్ అయిపోయింది, ఇంకోటి బర్డ్ పార్క్. సో చాలా బర్డ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అయితే మేము వెళ్ళట్లేదు, మాకు అంత ఉదికలేదు. సో జస్ట్ అలా చూద్దామని బయట నుంచి వ్యూవింగ్ చేస్తున్నాం అనమాట. సో ఇది గార్డెన్ వ్యూ కాబట్టి అంత గార్డెన్ సైడ్ తీసుకెళ్తుండు. గార్డెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ. సో సిటీ రూట్ లో అయితే అంత సిటీలో తీసుకెళ్తాడు అనమాట. సో నెక్స్ట్ దీని తర్వాత మేము సిటీ రూట్ బస్ ఎక్కుతాము. బర్డ్ పార్క్ వచ్చేసింది. చూడండి, ఇదే మొత్తం చెట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయంట బర్డ్స్, కానీ మేము వెళ్ళట్లేదు. సో ఇది ఎంట్రన్స్ కాడికి అయితే వచ్చాను చూడండి. ఇదే బర్డ్ పార్క్, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. తామన్ ఓక్రీ గార్డెన్ అండ్ పార్క్. సో మేమైతే జస్ట్ వెళ్ళిపోతున్నాం. ఇది చూడండి, బర్డ్స్, చాలా బర్డ్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకెళ్తాడు. సో గార్డెన్ వ్యూ కాబట్టి మొత్తం గార్డెన్స్ అన్ని కవర్ చేసాడు. సో దీనిలో వెళ్తుంటే చాలా బాగుంది అనమాట. మొత్తం సిటీ మొత్తం హ్యాపీగా చూసేయచ్చు.
సో నెక్స్ట్ ఇంకా అలా తీసుకెళ్ళిపోతుండ అనమాట. సో దీనిలో కూర్చుంటే చాలా టైం సేవింగ్ అనమాట. సో మలేషియాలో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క కార్లలో వెళ్ళి మనీ వేస్ట్ చేసే దానికంటే సో ఇదే దాంట్లో వచ్చి ఒకే రోజు మొత్తం అన్ని కవర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు ఇది మార్నింగ్ 9 నుంచి 5 PM వరకు దీనిలో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం అన్ని కవర్ చేసేయచ్చు. ఏంటంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాం కాబట్టి మేము ఇంకా దీంట్లో వెళ్ళట్లేదు, అంటే ఆ ప్లేసెస్కి వెళ్ళట్లేదు అనమాట. సో గార్డెన్ వ్యూలో జస్ట్ గార్డెన్ లాగా ఉన్నాయి కాబట్టి అవన్నీ దిగి చూడట్లేదు అనమాట. సో ఇక్కడ అయితే చాలా యూస్ఫుల్ అనమాట ఇది. ఎందుకంటే అన్ని ప్లేసెస్కి వెళ్ళాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్ బుక్ చేసుకుని వెళ్ళడం కంటే దీంట్లో కూర్చొని హ్యాపీగా అన్ని చూసేయచ్చు అనమాట. సిటీ వ్యూ, గార్డెన్ వ్యూ. సో సిటీ రూట్లో అయితే KL టవర్, పెట్రోనస్ టవర్ అవన్నీ తీసుకెళ్తారు అనమాట. సో ఇంకా మార్కెట్ సిటీలోకి వచ్చేసాడు. సో మ్యాక్సిమం అన్ని కవర్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇంకా మేము మళ్ళీ సిటీ రూట్ బస్కి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఇంకో సిటీ రూట్ బస్సు ఉంటుంది, ఆ బస్ అయితే ఎక్కేస్తాం అనమాట. సో చాలా టైం సేవింగ్ అనమాట. ఒక 2 daysలో ఏంటంటే మలేషియా, సింగపూర్ రెండు ఒకేసారి ప్లాన్ చేసుకుంటారు కదా. 3 days మలేషియా, 2 days సింగపూర్ ఉన్న వాళ్ళు ఇలా బస్సెస్లో అయితే మొత్తం చేస్తారనమాట. సో ఇది చాలా బాగా అనిపించింది నాకు. చాలా టైం సేవింగ్ అండ్ కాస్ట్ సేవింగ్ కూడా. సో అయితే ఇది ఇక్కడికి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అదే బస్ చేంజింగ్, అంటే మేము ఎక్కడైతే బస్ ఎక్కామో అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే బస్ ఎక్కాలన్నమాట. సిటీ రూట్ అది. సో ఈ బిల్డింగ్స్ దగ్గరికి అన్ని మొత్తం తీసుకెళ్ళిపోయి చూపించేస్తుండో. ఫైనల్గా వచ్చేసాం ఫైనల్ స్టేషన్కి. ఇక్కడ మేము రూట్ పోయాలి. KL సెంట్రల్. సో KL సెంట్రల్లో బస్సు దిగేసి ఇక్కడ నుంచి వెళ్ళేది కూడా ఉంటుంది. అది KL సెంట్రల్ టు అంటే మన ఎయిర్పోర్ట్ నుంచి ఒకటి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉంటుంది, దాంట్లో ఎక్కితే KL సెంట్రల్కే తీసుకొస్తాడు అనమాట. సో ఆ ట్రైన్ ఎక్కేస్తే డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. అది 1100 రూపీస్ ఉంది మన ఇండియన్ రూపీస్లో. సో మేము ఎంతమందికి ఎక్కలేదు, క్యాబ్లోనే వెళ్ళిపోయాం అనమాట. సూపర్ ఫాస్ట్ ట్రైన్ అది. సో షాపింగ్ మాల్స్ దగ్గరకు వచ్చాడు. సో ఫైనల్గా అయితే అన్నీ కవర్ చేశాడు. గార్డెన్ వ్యూలోకి చాలా బాగా అనిపించింది. సో ఇది లిబర్టీ పిత్రాజయకి తీసుకొచ్చాడు. పిత్రాజయ తర్వాత ఇది పిత్రాజయ, ఇది ఒక షాపింగ్ మాల్ అనమాట. జస్ట్ లైక్ మన షాపింగ్ మాల్ అన్ని మూవీస్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా అది అయిపోయాక ఫైనల్ డెస్టినేషన్కి వస్తుంది. సో ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట. ఇది అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. హ్యాపీగా కూర్చొని మళ్ళీ మొత్తం మనం సిటీ చూడొచ్చు అనమాట హ్యాపీగా. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇది మా రూమ్ దగ్గర ఏమంటారు, మేమున్న రిగాలియా దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోతున్నాం అనమాట బస్ చేంజ్ దగ్గరికి. సో ఈ లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ సిటీ రూట్ది మొత్తం చూపిస్తాను. సో ఇక్కడైతే సిటీ రూట్ బస్ అయితే ఎక్కేస్తాము నెక్స్ట్.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లాగ్లో కలుద్దాము. సిటీ రూట్లో ఏమేమి చూపించాడు ఏంటనేది మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.